హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుంకుడుగాయ రసంతో కొడుకుకి హెడ్ బాత్ చేయించిన ఆమని గారు మిగిలిన స్నానం చేసేంత వరకు శశాంక్ కోసం బట్టలు తీసిపెట్టారు. నాన్న అప్పుడే డ్రెస్ వేసుకోకు, సాంబ్రాణి వేస్తాను అని చెప్పి కిందికి వెళ్ళిన ఆవిడ సాంబ్రాణి కడ్డీలతో నిప్పు రాజేసి శశాంక్ దగ్గరికి వచ్చేసరికి షార్ట్ వేసుకుని చైర్లో కూర్చుని తల తుడుచుకుంటూ కనిపించాడు. ఇంత వయసు వచ్చినా తల తుడుచుకోవటం కూడా రాకపోతే ఎలా నాన్నా అంటూ ఆమని గారే అతని తలని తుడిచి సాంబ్రాణి వేశారు కొడుకు జుట్టుకి. తల్లో భారం దిగినట్లు ఫీలవుతూ తల్లిని కరుచుకుపోయిన శశాంక్, చిన్నప్పుడు ఇలాగే చేసేదానివి కదా మమ్ అని అడిగాడు ఆవిడని. "ఉమ్, అమెరికా వెళ్ళిన దగ్గర నుండి ఇవేవీ లేవు. కానీ నేను సాంబ్రాణి వేస్తే ఇలాగే నన్ను హత్తుకునేవాడివి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి అలాగే చేస్తున్నావు. నిన్ను బాధ పెట్టాను కదా మామ్. అలాంటిదేం లేదు నాన్న. అనవసరంగా బాధపడకు. తల్లికి బిడ్డ ఎక్కడ ఉన్నాడన్నది ఎంత ఇంపార్టెంటునో, బిడ్డ సంతోషంగా ఉంటే చాలు, కడుపు నిండా తింటూ కంటి నిద్ర పోతే చాలు అనేది కూడా అంతే ఇంపార్టెంట్. లవ్ యూ మమ్. లవ్ యూ టూ నాన్న" అని అతని నుదుటి మీద ముద్దు పెట్టి శశాంక్ చుట్టూ చేతులు తిప్పి మటికలు విరిచి, "డ్రెస్ వేసుకో ఓ కన్నా, కాఫీ తీసుకొస్తానన్నారావిడ. "వద్దు మమ్, నేను కిందికొస్తాను. నువ్వు పదే పదే నా కోసం పైకి కిందికి తిరుగుతూ ఇబ్బంది పడటం నాకిష్టం లేదు." "నాకు ఇబ్బంది ఏముంటుంది నాన్నా, అది కూడా నీ విషయంలో. అయితే సరే మమ్, నేనొస్తాను, నువ్వెళ్ళు" అని చెప్పడంతో ఆమని గారు సాంబ్రాణి కడ్డీ తీసుకుని వెళ్ళిపోయారు. తల్లి పెట్టిన డ్రెస్ వేసుకుని రెడీ అయి హ్యాండ్స్ స్లీవ్ మడత పెడుతూ అక్కడి నుండి కిందికి వెళ్ళాడు శశాంక్. "నాన్నా, నీకోసం స్ట్రాంగ్ కాఫీ" అని కాఫీ కప్ ని కొడుకు చేతిలో పెట్టారు ఆమ్ని గారు. "అన్ని పనులు అయిపోయాయి మామ్" అని అడిగాడు క్యూలో తీసుకుంటూ. "అయిపోయాయి నాన్నా. లాషా రెడీ అవుతుంది." "ఓకే బేబీ." "ఓకే, బేబీ ఎక్కడా?" "దేవి కూడా లాషా దగ్గరే ఉంది నాన్నా. నువ్వు టైంకి గుర్తు చేసి రాత్రి లాషా వాళ్ళని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పడం మంచిదైంది. నైట్ అయినా సరే ఇక్కడికి వచ్చారు కదా మమ్. లీవ్ ఇట్." మామయ్య అభిని తన ఇంటి నుండి తీసుకొస్తానని పట్టుబట్టడంతో శ్రావ్ ఏం అనలేకపోయాడు. లేకపోతే అభి శ్రావ్తో పాటు ఫంక్షన్ హాల్లోకి వచ్చేది. కానీ నా కొడుకు తనలా ఇన్నోసెంట్ కాదు కదా, అందుకే లాషా మన ఇంట్లో ఉంది" అన్నారు ఆవిడ నవ్వుతూ. "మమ్, నేను కూడా ఇన్నోసెంట్ గాయనే" అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. "నీ అమాయకత్వం నాకు తెలుసులే. నేను లాషా రెడీ అయ్యిందో లేదో చూసొస్తాను. నేను చూస్తాను కానీ ఏమైనా పనులుంటే చూసుకో మమ్. లేదా ఏవైనా తీసుకెళ్ళవి మర్చిపోయావేమో గుర్తు చేసుకో, లేకపోతే మళ్ళీ హైరాణ పడతావు" అని తల్లికి చెప్పి చెల్లి కోసం తన రూమ్కి వెళ్ళాడు శశాంక్. అతను వెళ్ళేసరికి లాష లెహంగాకి తగ్గ మ్యాచింగ్ గాజులు వేసుకుంటూ కనిపించింది. అడుగుల చప్పుడుకి తల తిప్పి చూసిన లాష అతన్ని చూసి లేవబోయింది. "పర్లేదు కూర్చో లాష" అని చెప్పడంతో మళ్ళీ స్టూల్ పైన కూర్చుంది. "రెడీ అయ్యావారా?" "అయిపోయిందన్నయ్య. మేకప్ ఆర్టిస్ట్ ని పిలుస్తాను అంటే వద్దన్నావ్. ఇంకా అందంగా రెడీ చేసేవాళ్ళు కదరా." "లేదన్నయ్య, నాకు హెవీ మేకప్ నచ్చదు. ఇలా సింపుల్ గా రెడీ అవ్వడం ఇష్టం." సింపుల్ గా అయినా సూపర్ గా ఉన్నావ్. థ్యాంక్స్ అన్నయ్య." "అన్నయ్య, మరి నేను ఎలా ఉన్నాను?" అంటూ వచ్చింది వాగ్దేవి. "నువ్వు టూ టూ క్యూట్ బేబీ. నీకు వంక పెట్టగలనా చెప్పు" అని వంగి తలపై ముద్దు పెట్టి, "నిన్నెవరు రెడీ చేశారని అడిగాడు." "క్రాంతి అక్క. నన్ను లాషా అక్కని రెడీ చేసి తను రెడీ అవ్వడానికి వెళ్ళింది." "ఎక్కువ అల్లరి చేయకు, లేకపోతే మొత్తం చెరిగిపోతుంది సరేనా" అని చెప్పాడు. పక్కకి పడిన పాపడి బిళ్ళని మళ్ళీ మధ్యలోకి సెట్ చేసి, "సరే అన్నయ్య" అంది బుద్ధిగా తలూపుతూ. "గుడ్. క్రాంతి అక్క రెడీ అయిందో లేదో చూసిరా" అని వాగ్దేవిని పంపించి లాషతో మాటల్లో పడ్డాడు శశాంక్. "అన్నయ్య" అంటూ శశాంక్ దగ్గరకొచ్చిన స్వరాగ్ హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు ఆప్యాయంగా అతన్ని కౌగిలించుకుని. "గుడ్. నువ్వెలా ఉన్నావ్?" "నేను బానే ఉన్నానన్నయ్య. నీ హెల్త్ బాలేదు కాబట్టి నేను అడిగాను." "నేను బానే ఉన్నాను కదా అన్నయ్య. మరి నన్నెందుకు అడగడం?" "తమ్ముడివి కదా అందుకే అడిగాను. సర్జరీ అయ్యాక 2 టైమ్స్ వచ్చి చూసి వెళ్ళిపోయావ్. మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నావ్." "సారీ అన్నయ్య. యాక్చువల్గా నేను ఉందామని అనుకున్నాను. కానీ డాడ్ కూడా ఇక్కడే ఉండేసరికి వర్క్ పెరిగింది. అందుకే రాలేకపోయాను. వన్స్ అగైన్ సారీ" అని అపాలజీ ఇచ్చాడు స్వరాగ్. "రేయ్, నేను సరదాగా అన్నాను కానీ నీ గురించి నాకు తెలీదా చెప్పు? నీ తప్పు లేనప్పుడు నువ్వు సారీ చెప్పకూడదు." "ఓకే అన్నయ్య. బై ద వే, తను లాషా, మనకి చెల్లి, శ్రవణ్ కి ప్రియాన్సి" అని స్వరాగ్ కి చెప్పి, "లాషా వీడు స్వరాగ్, క్రాంతి అన్నయ్య" అని
లాస్యకి పరిచయం చేశాడు శశాంక్. హాయ్ అన్నయ్య అని లాస్య అంటే హలో చెల్లి అన్నాడు స్వరాగ్. అవును ఏదో చెప్పాలని వచ్చినట్టున్నావు అని అడిగాడు శశాంక్. అవునన్నయ్య మర్చిపోయాను. అందరు రెడీ అయితే బయలుదేరదామని పెదనాన్న చెప్పమన్నారు. మేము రెడీగానే ఉన్నాం. క్రాంతి రెడీ అయిందా? అందరూ కిందే ఉన్నారు. వాళ్ళని కిందికి పిలిచాక మీ దగ్గరికి వచ్చాను. సరే పదండి అని స్వరాగ్ లాస్యతో పాటు కిందికి వెళ్ళాడు శశాంక్. అందరూ రావడంతో రెండు సిక్స్ రెండు సిక్స్ సీటర్స్ కార్స్లో బయలుదేరారు ఒకేసారి. ముందు కారులో స్వరాగ్ డ్రైవింగ్ చేస్తుంటే పక్కన శశాంక్ అతని ఒడిలో వాగ్దేవి కూర్చున్నారు. మధ్యలో గిద్దరు ఆమ్నిగార్లతో పాటు లాస్ట్లో వీరయ్య మళ్ళీ తమ చిన్న కూతురు కూర్చున్నారు. వెనుక కారులో కరుణాకర్ గారు డ్రైవింగ్ చేస్తుంటే ఆయన పక్కన పాండురంగ గారు, వెనుక క్రాంతితో పాటు యామిని, జ్యోతిగారులు కూర్చున్నారు. వాళ్ళ కారు వెనకే ఎదురింటి నుండి శ్రవణ్ కారు బయలుదేరింది. డాడ్, మామయ్య వాళ్ళు స్టార్ట్ అయ్యారా అని అడిగాడు శశాంక్. మనకంటే ముందే స్టార్ట్ అయ్యారు శశి. వాళ్ళకి ఫంక్షన్ హాల్ కొంచెం దూరం ఎక్కువ కదా, అందుకే అడిగాను అన్న శశాంక్కి అభిజ్ఞతను సెలెక్ట్ చేసిన లెహంగాలో ఎలా ఉంటుందో అన్న ఆలోచన రాగానే ఆటోమేటిక్గా పెదవులపై నవ్వు చేరింది. ఫంక్షన్ హాల్లోకి రాగానే కారు దిగిన శశాంక్కి రెండు ఫ్లెక్సీలు అటూ ఇటూ కనిపించాయి. ఒకవైపు తనది అభిజ్ఞ ఫొటోస్ ఉన్న ఫ్లెక్సీ ఉంటే ఇంకోవైపు శ్రవణ్ లాస్య ఫొటోస్ ఉన్న ఫ్లెక్సీ కనిపించింది. శ్రవణ్ కారు కూడా వెనకే వచ్చేసరికి అతను కారు దిగి ఆనియన్ పింక్ కలర్ లెహంగాలో కనిపించిన లాస్యను చూసి మెస్మరైజ్ అయి కన్ను కొట్టి సూపర్ అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి శశాంక్తో కలిసి వరుడు రూమ్కి వైపు వెళ్ళాడు. శ్రావణ్ చేసిన చిలిపి పనులకి సిగ్గుపడిన లాస్యకి క్రాంతిని తోడు చేసి వధువు రూంలోకి పంపిస్తే వాళ్ళ వెనకే వెళ్ళింది వాగ్దేవి. వాళ్ళు రూంలోకి వెళ్ళేసరికి అభిజ్ఞ కనిపించింది ముగ్గురికి. వచ్చేసావా అభి నువ్వు అని సైడ్ హగ్ చేసుకుని ఎప్పుడొచ్చావే అని అడిగింది లాస్య. జస్ట్ 5 మినిట్స్ అయింది నేనొచ్చి వదినా ఈ పర్పుల్ కలర్ లెహంగాలో అదిరిపోయావంటూ ఇంకోవైపు హగ్ చేసుకుంది క్రాంతి. వాళ్ళని చూసిన వాగ్దేవి తను కూడా వెళ్ళి నువ్వు సూపర్గా ఉన్నావు వదినా అంటూ కాళ్ళని చుట్టేసింది. నువ్వు కూడా గార్జియస్గా ఉన్నావు దేవి అంది అభిజ్ఞ తన బుగ్గపై ముద్దు పెట్టి. వావ్ మర్ మర్దళ్లతో వదిన అన్న ట్యాగ్ సూపర్గా సెట్ అవుతుంది మీకు అంటూ అక్కడికి వచ్చాడు శశాంక్. అతన్ని చూసిన అభిజ్ఞ కళ్ళల్లో మెరుపులు రాగా తన వైపే చూస్తూ ఉన్నాడు శశాంక్ నవ్వుతూ. అయితే అన్నయ్య మాకు ఒక ఫోటో తీయని ఫోన్ ఇవ్వబోయింది క్రాంతి. క్రాంతి వద్దు మీ అన్నయ్యకి ఫోన్ ఇవ్వకు అని ఆపేసింది అభిజ్ఞ వెంటనే. జస్ట్ ఫోటో తీయడానికే ఇస్తున్నా వదినా, అయినా సరే వద్దు అని చెప్పింది ఖరాఖండిగా. అన్నయ్యపై వదిన ప్రేమకి చిన్నగా నవ్వుకొని సరే శ్రవణ్ బావ ఉన్నారు కదా పిలుస్తానని వెళ్ళబోయింది క్రాంతి. ఏంటి మర్దల్ నన్ను తలుచుకుంటున్నావు అన్నాడు అక్కడికి వచ్చిన శ్రవణ్. ఫోటో కోసం బావా మాకు ఒక ఫోటో తీయండి అని అడిగింది క్రాంతి. మీ అన్నయ్య ఉన్నాడుగా అన్నాడు శ్రవణ్ పక్కనే ఉన్న శశాంక్ని చూపిస్తూ. వదిన అన్నయ్యకి ఫోన్ ఇవ్వొద్దని చెప్పింది. అందుకే నీకోసం రాబోయాను. కానీ మీరే వచ్చేశారు. మాకు ఫోటో తీయండి తప్పకుండా అని ప్యాంట్ పాకెట్లో ఉన్న ఫోన్ తీసి క్యూటీ నువ్వు ఇట్రా తిరగవే అని చెప్పడంతో అభిజ్ఞని చుట్టుకున్న వాగ్దేవిని వెనక్కి తిరిగి అతని వైపుకు నిలబడింది. అటూ ఇటూ లాస్య, క్రాంతి హత్తుకొని నిలబడగా మధ్య అభిజ్ఞ తన ముందు వాగ్దేవి ఫోటోకి ఫోజ్ ఇవ్వడంతో వాళ్ళని ఆ ఒక్క ఫోజే కాకుండా 4 రకాల ఫోజులతో ఫొటోస్ తీశాడు శ్రవణ్. ఎలా వచ్చాయో చూద్దాం ఇటివ్వు బావా అని అతని ఫోన్ తీసుకుని చూసింది వాగ్దేవి. వావ్ చాలా బాగా వచ్చాయి అంటూ ముగ్గురికి కూడా చూపించింది. వాడు ఫొటోస్ తీయడానికి మీకు బానే పనికొస్తాడురా అన్నాడు శశాంక్ నవ్వుతూ. బావా అన్నాడు ఉక్రోషంగా. చూసింది కానీ వీళ్ళందర్నీ తీసుకుని పక్క రూంలోకి వెళ్ళు. నేను అభితో మాట్లాడాలని చెప్పాడు శశాంక్ నిర్మొహమాటంగా.